బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. పలు చోట్ల ఘర్షణలు జరిగాయి. రాజకీయ పార్టీల నేతలు ఒకరిని ఒకరు తిట్టుకున్నారు. పలు పోలింగ్ కేంద్రాల వద్ద డబ్బులు పంచుతూ కొందరు దొరికిపోయారు. నల్గొండ 32వ డివిజన్లో వేరే ప్రాంతానికి చెందిన వ్యక్తులతో ఓట్లు వేస్తున్నారని కాంగ్రెస్ నేతలపై బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. వారిని పోలింగ్ కేంద్రం వద్ద అడ్డుకున్నారు. నిరసనకారులను టూ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా ఖానాపూర్ పట్టణంలోని 11వ వార్డు ఓటింగ్ కేంద్రం వద్ద స్థానిక కాంగ్రెస్ నాయకులు పోలీసులపై దురుసుగా ప్రవర్తించారు. మరోవైపు చెన్నూరు పట్టణంలో ఓటర్లను ప్రలోభ పెడుతున్నారంటూ బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బాల్క సుమన్ అంబేద్కర్ ఎదుట నల్లకండువాతో నిరసన దీక్ష చేపట్టారు. మున్సిపల్ ఎన్నికల్లో మంత్రి వివేక్ ఎన్నికల ఉల్లంఘన చేశాడంటూ అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులకు వత్తాసు పలుకుతున్నారని అన్నారు. రంగారెడ్డి జిల్లా సదాశివపేట పోలింగ్ లో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ బీజేపీ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. 25వ వార్డులో కాంగ్రెస్ కార్యకర్త డబ్బులు పంచుతూ ఉండగా బీజేపీ మహిళా నేత పట్టుకోవడం టెన్షన్ క్రియేట్ చేసింది. పోలింగ్ బూత్ వద్ద రెండు పార్టీల మధ్య జగడం జరిగింది. మరోవైపు నిజామాబాద్ లో కాంగ్రెస్ బీజేపీ శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగింది. 19వ డివిజన్ పోలింగ్ కేంద్రంలోకి కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి వెళ్లడంతో బీజేపీ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ సైతం వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే బీజేపీ ఎమ్మెల్యేను పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఉద్రిక్తతకు దారితీసింది. అలాగే కొత్తగూడెంలో పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. పాల్వంచ 6వ డివిజన్లో వివాదం రేగింది. స్వతంత్ర అభ్యర్థులు కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాల వాగ్వాదంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. కాంగ్రెస్ అభ్యర్థి అనుచరులు డబ్బులు పంచుతున్నారని స్వతంత్ర అభ్యర్థులు ఆరోపించారు. వారిని అడ్డుకోవడంతో ఘర్షణ జరిగింది. వెంటనే ఘటనా స్థలానికి ఎస్పీ రోహిత్ రాజు చేరుకుని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు.